ఈ నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణాలు ఏమంటారు? ఎందుకంటారు? మాదక ద్రవ్యాలు చేతికి రావటాలా, లేకపోతే ఏంటది? డ్రగ్స్, గంజాయి? అందరూ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారండి. ఇప్పుడు గంజాయి మాదక ద్రవ్యాలు కాదు, ఫస్ట్ హోమ్. హోమ్ ఈజ్ ద బేసిక్ ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్లీ అంటే ప్రాథమికంగా ఇంటి నుంచి ఏదైనా మొదలవుతుంది, నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అమ్మా నాన్న ఇప్పుడు మీ జనరేషన్ మా జనరేషన్ మన ఇంట్లో పెంచే విధానం డిఫరెంట్గా ఉండేది. సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు. మనకు అప్పట్లో ల్యాండ్ లైన్లు చాలా సంవత్సరాలతో వస్తేనే పండగ. అసలు మధ్యతరగతి కుటుంబాల్లో ల్యాండ్ లైన్లు వచ్చింది చాలా ఎక్కువ. మా ఇంట్లో అయితే నేను డిగ్రీ చదివేటప్పుడు ల్యాండ్ లైన్ వచ్చింది. సో ఏమీ ఉండదు, ఏమన్నా ఉంటే ఉత్తరాలతోనే ఉండేది. ఆ కల్చర్లో పెరుగుతున్నప్పుడు ఇంట్లో ఎంత స్ట్రిక్ట్గా పెంచుతున్నాయి. ఈ రోజుల్లో ఫస్ట్ మొగుడు పిల్లలు వాళ్ళిద్దరి మధ్య సరైన సఖ్యత లేదు. ఆ సఖ్యత లేని పిల్లల ముందే కొట్లాడుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పిల్లల ముందే కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు అన్హ్యాపీ అన్హెల్దీ హోమ్లో పెరుగుతున్నారు. మా ఇంట్లో మేము పిల్లల ముందు కొట్లాడుకోమని చెప్పే శాతం 100 ఫ్యామిలీలో మీరు ఈచ్ కొడితే 5 మంది కూడా ఉండరు పిల్లల మంది కొట్లాడుకునే వాళ్ళు. మిగిలిన 95 మంది ఎప్పుడు అదే జరుగుతుంటుంది. ఇంట్లో డిస్టర్బెన్సెస్ మధ్య పెరుగుతారు. స్కూల్కి పంపించేస్తున్నారు, పిల్లలు ఏడవంగానే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. సీరియస్లీ సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. సరే సెల్ ఫోన్ లేని మామూలు ఇప్పుడు మన చిన్నపిల్లవాడు వాళ్ళు చేస్తారు, సరే వాళ్ళకి అంత సెల్ ఫోన్ లేదు. బట్ వాళ్ళు అన్హెల్దీ ఫ్యామిలీలో పెరుగుతుంటారు. స్కూల్కి పోతే అంత ఎథికల్గా ఉన్న టీచర్లు ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు మా కజిన్స్నే నేను నేర్పిస్తుంటే మీకేం తెలియదు, మీరేం నేర్పిస్తారు స్టూడెంట్స్కి అని. బికాజ్ వాళ్ళ లైఫ్నే వాళ్ళు సెట్ చేసుకోలేరు. వాళ్ళకి ఏదో తెలిసిన 4 సబ్జెక్టులు అక్కడ పోయి టీచ్ చేసి వస్తున్నారు. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి, బట్ కంపారిటివ్లీ మేము చదువుకునేటప్పటికి ఇప్పుడు చదువుకునేటప్పటికి ఏదో 100కో 1 ఒకళ్ళు బెస్ట్ టీచర్ ఉన్నట్టు రిమైనింగ్ ఆల్ బిలో యావరేజ్ మైండ్ సెట్ పీపులే. వాళ్ళు హర్ట్ అయినా మా టీచర్లు అని అంటావన్న ఫ్యాక్ట్. ఇక్కడ చదువుకోవడం అక్కడ పోయి చెప్పి రావడం అంతే. ఎథిక్స్ మోరల్స్ నేర్పించే సమయం కూడా లేదు అక్కడ పీరియడ్స్కి ఫస్ట్. కానీ దాన్ని కూడా నేర్పించాలి, అది కూడా స్కూల్స్లో ఉండట్లేదు. స్కూల్స్ బికేమ్ ఆర్టిఫిషియల్ అండ్ కిడ్స్ బికేమ్ ఏదో లగేజ్ సంచులు మోసే అంతా ఒక 20-25 కేజీలు వాళ్ళతో మోపించుకుంటున్నారు. ఈ మూమెంట్లో సెల్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బట్టలు ఇప్పుకొని తిరిగే పెళ్ళైన మహిళలు, పెళ్లి కాని అమ్మాయిలు, ఇక చిన్నపిల్లలతో బూతు డైలాగులు, మగపిల్లలు అయితే ఇప్పుడు అదేదో ట్రెండింగ్ అని నేను ఏమన్నానే వస్తే అంటాడు, ముద్దుగా ఉందని చెప్పి జనాలు చూస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు అందులో? ఇంకో వీడియోలు బట్టి నేను మొగోన్నే అని ఇంకోడు అంటాడు. 4 పీకాల్సింది పోయి అది క్యూట్గా ఉందని రికార్డులు వేసి పెట్టేస్తున్నారు. అమ్మాయిలేమో బూతులు, ఇంకా బూతులు అంటే అమ్మ అక్క ఆలి డాష్ 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 ఎల్లు ఏమో అన్నీ వాడేస్తున్నారు. ఇవన్నీ ట్రెండింగ్ అని ఇంకొకరు వాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ అది కూడా మనలో మనకి ఏం నచ్చుతుందో దానికి అట్రాక్ట్ అవుతాం. ఒక సినిమా చూస్తే మీకు క్యారెక్టర్ అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే మీ నేచర్ అలాంటిది కాబట్టి. నేను సినిమా చేస్తే నాకు క్యారెక్టర్ అట్రాక్ట్, సేమ్ సినిమా చూస్తాం బట్ క్యారెక్టర్ డిఫరెంట్గా అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. ఏదైనా అంతే, లెసన్ చదివేటప్పుడు మనకు కింగ్స్ స్టోరీ చెప్పేటప్పుడు రామాయణం విన్నప్పుడు రావణాసుడికి చాలామంది అట్రాక్ట్ అవుతారు. బికాజ్ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళ ఒరిజినల్ నేచర్ అది, అందుకే ఆ క్యారెక్టర్కి అట్రాక్ట్ అవుతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అంటే అది ఒరిజినల్ నేచర్. సో ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు రీల్స్లో అవి అన్నీ వచ్చేస్తున్నాయి. రొమాన్స్ వస్తుంది, హాఫ్ న్యూడిటీ వస్తుంది, న్యూడిటీ వస్తుంది, సెక్స్ కూడా వస్తుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. చాలా దారుణం. వెళ్ళిపోయి ఒకప్పుడు పోర్న్ సైట్స్ వెతుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. యూట్యూబ్ కొట్టేసినా రీల్స్లో సెర్చ్ చేసినా ట్యాక్స్ ఇచ్చేస్తున్నారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. కిడ్స్ అవి చూసినప్పుడు ఒకసారి ట్రై చేస్తే పోలా అనుకుంటారు. టీనేజ్ కదా, గ్రో అవుతున్నారు. 13 నుంచి మొదలవుతుంది టీనేజ్ ఇంకా. సో అప్పుడు ఏం చేస్తారు? దొరికిందే అవకాశం, ఎవరు దొరికితే వాళ్ళతో. వాళ్ళకి తగ్గ ఇప్పుడు 14-15 ఏళ్ళ పిల్లలు పోయి 30 ఏళ్ళు 25 ఏళ్ళ ఆంటీలని వెతుక్కోలేరు కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆంటీలు కదా, వాళ్ళకంటే చిన్న వాళ్ళని వెతుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ అందరూ. సో ఒక నేరం జరుగుతుందంటే వాళ్ళొక్కళ్ళే తప్పు అని కాదు కదా. ఇల్లు, స్కూలు, సరౌండింగ్స్, ఫుడ్, వాతావరణం అన్ని కారణం అవుతాయి. సో అందుకే పేరెంట్స్ ఒక పిల్లల మీద ఒక కన్నేసి ఉంచమంటే పేరెంట్స్ వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవడం కోసం ఫోన్ ఇచ్చేస్తున్నారు. సో ఫోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ వెపన్.